తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు హాట్గా కొనసాగాయి. బీఆర్ఎస్ ఆందోళనలు, స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై జరిగిన చర్చల మధ్య సభ కొనసాగింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు నైపుణ్యాలను అందించడమే ప్రధాన మార్గమని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. విపక్షాల ఆందోళన, ప్రభుత్వం కౌంటర్ల మధ్య శాసనసభ కొనసాగింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. బిల్లుపై నిర్వహించిన చర్చలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా ప్రసంగించారు. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కానున్నాయన్నారు. ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన అని వెల్లడించారు. అన్ని కోర్సులు 50% ప్రాక్టికల్ కాంపోనెంట్ ను కలిగి ఉంటాయన్నారు. ఇంటర్న్షిప్ ప్రోగ్రాం పెట్టాలని ఈ రాష్ట్రంలో చదువుతా ఉన్న విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ శిక్షణ అవసరాలను సృష్టించడం, అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లను కూడా అభివృద్ధి చేయడం మరియు ప్లేస్మెంట్ హామీని అందజేయడానికి ఇదొక ప్రయత్న భాగంలో ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ముందుకు పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్రకు సంబంధించి ఈరోజు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యంతో విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అవసరమైన మూలధనం పెట్టుబడి మొదటి 3 సంవత్సరాల ఆపరేషన్ సమయంలో అవసరమైన విధంగా పునరావృత వ్యయాన్ని కూడా అందించడం జరుగుతుంది. అధ్యక్ష, స్కిల్ యూనివర్సిటీ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. గత ప్రభుత్వం యువతను పట్టించుకోలేదని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టాలని కోరారు. గత ప్రభుత్వం యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధి కోసం 12 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మోదీ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తుందని, నిరుద్యోగ యువతకు స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఎంతో లబ్ధి జరుగుతుందన్నారు. ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే మరి తద్వారా ట్రైన్ అయినటువంటి వారికి స్వయం ఉపాధి కోసం ఈ స్కీమ్ని మీరు మరి దీనికి అనుసంధానం చేస్తే తద్వారా వారికి 12 లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల మరి ఆ నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ 12 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు, అదే మాదిరిగా బీసీ మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మీరు ఇస్తామన్నటువంటి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఏదైతే ఇస్తామని చెప్పారు మీ మేనిఫెస్టోలో, దాన్ని కూడా దయచేసి మరి దీనికి అనుసంధానం చేసి. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాలేదని, వచ్చిన వాళ్లు వాకౌట్ చేశారన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో 17 కోర్సులు ప్రవేశపెడుతున్నామని, యూనివర్సిటీ నిర్వహణ కోసం పీపీపీ విధానం తీసుకొచ్చామన్నారు. హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, ఏఐ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, మహాత్మా గాంధీ నిర్వహించిన యంగ్ ఇండియా పత్రిక స్ఫూర్తితో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు. బిల్లుపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు సభకు వచ్చి సూచనలు ఇస్తే స్వాగతించే వాళ్లమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న మార్పులను, ప్రపంచం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేను, మా మంత్రివర్గ సహచరులు, మా అధికారులు ఆలోచన చేసి ఈ రోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి, స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలి. ఈ స్కిల్ యూనివర్సిటీలో అన్ని రకాల సంబంధించిన నైపుణ్యాలను వాళ్లకు నేర్పాలని ఈరోజు మేము ఆలోచన చేసినాం. అధ్యక్ష, ఎంత గొప్ప ఆలోచన అంటే ఈరోజు కేవలం డిగ్రీల కోసం, చదువుల కోసం యూనివర్సిటీలు పనిచేయడం కాదు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ అని ఈరోజు కొత్త యూనివర్సిటీ కోసం ఈ సభలో ప్రవేశపెట్టినాం. ఇదిలా ఉంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. మహిళలకు క్షమాపణ చెప్పే వరకు సీఎం ఛాంబర్ ముందు కూర్చుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు పంపించారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో నిరసన తెలిపిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు బయటకు తరలించి తెలంగాణ భవన్ కు తీసుకెళ్లారు.
ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. గందరగోళం బిల్లుపై చర్చల మధ్య సభను శుక్రవారం ఉదయం 10 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు.